గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, మనము ఇంటి బయట కొన్నిసార్లు కొన్ని బోర్డ్స్ పెడతా ఉంటాం. హ్యాపీ హోమ్, స్వీట్ హోమ్, వెల్కమింగ్ హోమ్, ఇవన్నీ కూడా బోర్డ్స్ పెడతా ఉంటాం. కానీ నిజంగా ఇంట్లో హ్యాపీనెస్ ఉందా? నిజంగా మన ఇల్లు ప్రేమతో నిండి ఉందా? ఇంట్లో అందరితో ప్రేమతో మెలుగుకుంటా ఉన్నామా మనము? లేకపోతే కోపంతో క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉన్నామా? ఇల్లు అనేది మొదటి స్కూల్ అని పిలుస్తూ ఉంటారు. మనం స్కూల్కి వెళ్ళి అని నేర్చుకుంటాం, కానీ మనందరి జీవితంలో ఫస్ట్ స్కూల్ ఏంటంటే ఇల్లే, హోమే. సో ఇంట్లో ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ సమాధానము ఒకరి పట్ల ఒకరికి ఉన్నప్పుడు కుటుంబీకుల మధ్యలో మనం ఇంట్లోనే ఎంతో ప్రేమను, ఎంతో దయను మనము మన పేరెంట్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాము. ఒకవేళ పేరెంట్స్ క్రూయల్గా బిహేవ్ చేస్తే పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళు కూడా కఠినంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో పేరెంట్సే ఫస్ట్ టీచర్స్ మనకి, పేరెంట్సే మొదటి ఉపాధ్యాయులు మనకి. వాళ్ళు ఏం నేర్పిస్తే అదే మనం నేర్చుకుంటాం. సో గృహంలో తల్లిదండ్రులు, పేరెంట్స్ ప్రేమతో ఉంటే, ఒకరినొకరు భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటే, వాళ్ళు ప్రేమగా నడుచుకుంటే తప్పకుండా పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆ ఇల్లంతా ప్రేమ, సంతోషము, సమాధానంతో నిండి ఉంటుంది. ఏ గృహంలో అయితే ప్రేమ ఉండదో, ఏ గృహంలో అయితే మనుషులు కఠినంగా ఉంటారో, వాళ్ళు ఇంకొక జనరేషన్, ఇంకొక తరాన్ని కూడా కఠినమైన తరాన్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ప్రియా సహోదరి సహోదరుడా, వాక్య భాగం చదువుకుందాం. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అని బైబిల్ చెప్తా ఉంది. అంటే నీతిమంతులు తమ ఇంట్లో ఉన్న పశువులను కూడా దయతో చూస్తారంట. పశువులనే చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటారంట. అంటే ఆలోచించండి, పశువులనే ప్రేమగా చూసుకుంటే భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటారు, భర్తను ఎంత ప్రేమగా చూసుకుంటారు, పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు, పేరెంట్స్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు, గ్రాండ్ పేరెంట్స్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు కదా. యానిమల్స్ని అంత ప్రేమగా చూసుకుంటే, దయతో చూసుకుంటే ఇంట్లో వారిని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. సో మన ఇల్లే ప్రేమ కలిగిన నిలయంగా ఉండాలి. మన ఇంట్లో ప్రేమ కలిగిన వాతావరణం ఉండాలి. మన ఇంట్లో ప్రేమ కలిగిన మాటలు ఉండాలి. అప్పుడు కుటుంబం అంతటిని దేవుడు దీవిస్తాడు. మనం అనేకులకు ఎగ్జాంపుల్గా ఉంటాము. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.